వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లో జరగనున్న ఎన్నికలకు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాహి చైతన్య తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తుకు 7 మంది ఏసీపీలు, 70 మంది సీఐలు, సుమారు 1500 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. 146 వార్డుల పరిధిలో 1376 మంది పోలీసు సిబ్బందితో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కంట్రోల్ కోసం 100 మంది ఎన్సీసీ క్యాండిడేట్లను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. దాన్ని పోలీసులు ప్రీవియస్ పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లానే ఏరియాని బట్టి ఇక్కడ నిజామాబాద్లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక ట్రెక్కింగ్ పోటీ ఇవ్వడం జరిగింది. అదే బోధను ఆంధ్ర కూడా ఒకే పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుని బోధనలో 3 స్ట్రైకింగ్ పోస్టులు, ఆంధ్రలో 2, దీనిలో 2 స్ట్రైకింగ్ పోస్టులు డివైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ పోస్టులని ఏసీపీల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. స్ట్రైకింగ్ పోస్ట్ అంటే సిఏ ఆధ్వర్యంలో ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ పోస్టులు వచ్చి ఏసీపీ ఆధ్వర్యంలో ఉంటాయి. రేపు ఎలక్షన్ అవుతుంది, తర్వాత 13వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఎంతమంది గురించి అంతమంది ఓటర్లు వాళ్ళ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి ఇష్యూస్ రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వాళ్ళ